నమస్తే. రుణమాఫీ సక్రమంగా చేయలేకపోయాం. ఒక విడత రైతు బంధును ఎగ్గొట్టాము. ఇప్పుడున్న పథకాల అమలు సక్రమంగా లేదు. అందుకే మా మీద ప్రజల్లో తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తమవుతుంది. కేసీఆర్ పరిపాలననే మేలు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ మాట నేను అనడం లేదండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. అదే చూశారు కదా, ఈ మాటలు అన్నది అధికార పార్టీ మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు. వారు నిన్న 26వ తారీఖు రోజు ఈ పథకాల అమలు ప్రక్రియలో భాగంగా ఒక సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నాకు వారి మాటలు నిజమే అనిపడుతున్నాయండి. ఇది ఎందుకంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా అలాగనే ఉంది. రుణమాఫీ విషయంలో మాత్రం ఇప్పుడు ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు కానీ, తర్వాత మంత్రులు కానీ రుణమాఫీ చేశాం 20,000 కోట్లు అంటున్నారండి. కానీ వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు అది జరగలేదండి. ఇంకా ఊర్లలో చాలామంది రైతులు, అంటే 40% దాకా రైతులకు అసలు రుణమాఫీ జరగలేదండి. ఇది వాస్తవం. రాజగోపాల్ రెడ్డి గారు అన్నడాని కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో చెప్పిన విషయాలను బట్టి చూస్తే కూడా రుణమాఫీ కాలేదండి. ప్రభుత్వం మరి ఏ లెక్కల ఆధారంగా మొత్తం రుణమాఫీ అయిపోయిందని చెప్తుందో అర్థం కావడం లేదు. కానీ గ్రామాల్లో మాత్రం ఇంకా చాలామంది రైతులు అసలు రుణమాఫీ మాత్రం వాళ్ళకి కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. ఇంకొక విషయం, రాజగోపాల్ రెడ్డి గారి మాటల్లో ఇంకొక మాట కూడా వచ్చింది. రుణమాఫీ అయిన వాళ్ళేమో మట్టసంగా ఉన్నారు, అంటే ఏం కామెంట్ చేయడం లేదు, వాళ్ళు కాముషిగా ఉన్నారు. కాని వాళ్ళు మాత్రం రోజు 10 మందితో చెప్పుకొని లొల్లి చేస్తున్నారు, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ఈ మాట వారి మాటలనే వచ్చింది. అంటే మనం ఇచ్చిన మాట ప్రజలకు పూర్తి చేయలేకపోతేమే అనే ఆవేదన వారి మాటల్లో కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి అనే భావనే కనపడుతుంది. చెయ్యాలి కూడా అండి. మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా అది చేయాలి. ఫస్ట్ హామీ ఇచ్చేటప్పుడు ఎలాంటి కొనులు లేవండి. మొత్తం రైతులకు ఎవరైనా ఉన్నా సరే, మీరు క్యాంపెయిన్ అంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు చెప్పిన మాట ఏంటంటే తక్షణం వెళ్ళండి, తీసుకోండి. మీరు ఈ తేదీ వరకు, ఈ నవంబర్ తేదీ వరకు, పలానా తేదీ వరకు తీసుకున్న వాళ్ళకి అందరికీ నేను 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారండి. మరి ఈ మాట మీరే కాదండి, రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా అనిపించింది. మరి ఇప్పుడు మంత్రులేమో రుణమాఫీ అయిపోయింది, మీరు ప్రభుత్వం రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారే కదా మీకు మాట్లాడేది. మీడియా మాట్లాడితే ఏదో ఉగ్ర భాష అంటారు, ఓకే. అది విపక్షాలు మాట్లాడితే మీరు చేసిండ్రు అంటారు. వాళ్ళు కూడా ఏం సొక్కమని ఏం అంటలేమండి. వాళ్ళు కూడా అదే పరిస్థితులు చేసిండ్రు. అందరూ రైతులను మోసం చేసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు మోసం చేసినందుకు మీకు అధికారం తెప్పించారు మొత్తం ప్రజలు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఇది చేస్తారండి. మరి మీరు కూడా మాట తప్పితే ఎలా అండి? ఇప్పటికీ సమయం మించిపోయింది ఏం లేదు. వాళ్ళకు ఒక వాగ్దానం ఇవ్వండి, ఒక మాట ఇవ్వండి, వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. సేమ్ టైం రాజగోపాల్ రెడ్డి ఇంకొక మాట అన్నారు, అలాంటి పనులు మేము చేసినందుకే ఒకసారి రైతు బంధు కూడా ఎగ్గొట్టినాం. ఇలాంటి పనులు మేము చేసినందుకే రైతులు మమ్మలను, అంటే ప్రజలు మా మీద నమ్మకాలు లేవు, అందుకే గ్రామ సభల్లో ప్రతి దగ్గర గొడవలకు దిగినరు, అవి రసబసగా మారినవి, అంటే కరెక్ట్ జరగలేదు. నిజమేనండి అవి. ఇప్పుడు ఒక్క దగ్గర ఏదో జరిగినప్పుడు రెండో పథకం కూడా ఏమవుతుందో అయోమయ స్థితిలో ప్రజలు వస్తారు. అలాంటప్పుడు ఒక క్లారిటీ ఉండాలి దేనికైనా. మనం క్లారిటీ లేకుండా అట్లా చేసేసి మన తర్వాత కుండ్లు పెట్టి నిజమైన లబ్ధిదారులకు ఉండాలి.
ఇప్పుడు ఈ పథకాలు కూడా ఎలా వర్తింపజేస్తారు? ఇప్పుడున్న 4 పథకాలు రైతు భరోసా అంటే ఒక క్లారిటీ ఉంది, వదిలేసేయండి. దాని గురించి కాదు కానీ మిగతా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, తర్వాత ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఏ విధంగా ఇస్తారు? దానికి నిధులు ఎలా సర్దుబాటు చేస్తారు? ఎవరెవరికి ఇస్తారు? ఎప్పుడెప్పుడు ఇస్తారు? ఇవన్నీ సవాళ్ళ క్వశ్చన్లు ప్రజల్లో ఉన్నాయండి. ఇంకోటి రైతు ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మీద కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఒక కామెంట్ చేయడం జరిగిందండి. వారి మాటల్లో ఏముందంటే, మీరు ఈ 20 రోజుల ఉపాధి హామీ కూలి అని చెయ్యాలి ఉపాధి హామీ పథకం కింద అని ఎందుకు పెట్టారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారండి. వారు అంటే 20 రోజులు 19 రోజులు చేసిన వారికి ఇవ్వరా? ఒకవేళ అనారోగ్యంతో అసలు ఆ ఉపాధి హామీ పథకానికి వెళ్ళని వాళ్ళకు ఆ పథకాన్ని వర్తింపజేయరా? ఒకవేళ బయటి గ్రామాలకు ఉపాధి కోసం ఏ పట్టణాలకు పోయి ఉపాధి కోసం పోయిన వాళ్ళకు ఆ పథకాన్ని వర్తింపచేయరా? బాగానే ప్రశ్నిస్తున్నారండి. ఇలాంటి మార్పులు మీరు మొత్తానికి సమానంగా చేయండి. ఇది వారి మాటల్లోని భావం. ఫైనల్గా వారు కూడా ఏమనంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎంత అప్పైనా సరే మొత్తం చేస్తాము అన్ని పథకాలు అనేది వారి మాటల్లో కనపడుతుందండి. కానీ ఇక్కడ ప్రజలు ఏంటంటే మొదలే ఫస్ట్ పథకమే కొంత గందరగోళం. అది మీకు కూడా తెలుసండి. అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దాన్ని బహిర్గతంగా ఒప్పుకుంటున్నారు. ఇది తప్పు, ఇది పూర్తిగా చేయాలి, పూర్తిగా చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు, భవిష్యత్ ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు కూడా ధైర్యంగా వెళ్ళొచ్చు, మనం ఏమైనా మాట చెప్తే ప్రజలు నమ్ముతారు, ఒకవేళ అది చేయకపోతే తదుపరి భవిష్యత్తులో మనం ఏ మాట చెప్పినా ప్రజలు నమ్మరనే భావన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నెలకొందండి. వాళ్ళు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా వాళ్ళు పోయి ప్రజల్లోకి చెప్పుకోవాలంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అండి. మీరు అంటారు కదా రుణమాఫీ చేస్తామని, అది బాగా చేసిండ్రు. ఇప్పుడు ఊర్లలో రైతులు ఏం ఆపుకోరండి, మొహం మీద అనేస్తారు. అందుకే ఇప్పుడు ఏ నాయకుడు అయినా ప్రజల్లోకి పోయినా వాళ్ళను నిలదీస్తారు, గ్రామ సభలు జరిగినప్పుడు అధికారులు పోయినా వాళ్ళని నిలదీస్తారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆలోచించాలి, ఆ పథకాన్ని అలా ఆలోచించాలి. మిగతా పథకాలు కూడా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు పారదర్శకత ఉండాలి, నిజాయితీ ఉండాలి, చెప్పిన మాట ప్రకారంగా ఇవ్వాలండి. అలా ఇవ్వకపోతే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంటుంది. ఇది సహజమే. కేసీఆర్ పరిపాలన బాగుండే అని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని నోట్లకెళ్ళే వస్తుందంటే ప్రజల్లో ఏ విధమైన చర్చ జరిగి ఉంటే ఆ మాట రాజగోపాల్ రెడ్డి గారు అంటారు? వారంతా పసిగట్టకుండానే అంటారా? అన్నారు కదా. కాబట్టి మీరు ఇప్పుడు ప్రతిపక్షాలు, మీడియా వీళ్ళంతా పక్కకు పెట్టండి, మీరు నిజాయితీగా ఉండండి. ఎందుకంటే రేపు తదుపరి మీ మాటను ప్రజలు నమ్మాలి అంటే మనం ఇచ్చిన హామీలు కరెక్ట్ చేయాలి. చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళు కూడా భవిష్యత్తులో ఎలక్షన్లో కోసేస్తారండి, వాళ్ళు కూడా కోత పెడతారు. దానికి మీరు సిద్ధంగా ఉంటే ఇంకా ఎవరేం చెప్పలేరు దానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిపాలన అంతా నిజాయితీగా ఒకరికొకరు చేసుకోవడం, ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ఆ పద్ధతిలో ఉంటేనే మీకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. లేదంటే మీరు ఎలాగైతే ఇప్పుడు కొండ్లు పెట్టి వాళ్ళకు కోసేయాలి వీళ్ళకు కోసేయాలి అని అనుకుంటున్నారో ప్రజలు కూడా రేపు మీకు కోసేసే పరిస్థితి వస్తుందో ఏమో. ఇది నేను అనడం లేదండి, ఇది రాజగోపాల్ రెడ్డి గారి భావన అలాగనే ఉంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భావన కూడా అలాగనే ఉంది. ప్రజలకు మంచి చేస్తే వాళ్ళు మనకు మంచిగా ఆదరిస్తారు, ప్రజలకు చెడు చేస్తే మనకు వాళ్ళు నమ్మరు కదా. సగం సగం పథకాలు పెడితే రేపు ఇచ్చే పథకాలను మనం పూర్తిగా నిర్వహిస్తేనే వాళ్ళు మన మీద నమ్మకం ఉంచుతారు, లేకుంటే నమ్మకం ఉంచరని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భావన కూడా అదేనండి.